తమ సమస్యలపై రేషన్ డీలర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతదేశంలో ఉన్నటువంటి 5 లక్షల చిల్లర డీలర్లను కూడా తెలంగాణలో ఉంచి ఆందోళన మీకు ఏ రకం కావాలంటే ఆ రకంగా మేము ఉధృతంగా చేస్తేందుకు కూడా ఆల్ ఇండియా కమిటీ మాకు పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతూ ఉన్నాం. మరి నాడు సాలిసాలన్ కమిషన్ కు పనిచేస్తూ మరి 4 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతున్నది. మా ఒక్క సమస్య తీర్చకపోవడం అనేది మా ఒక్క దురదృష్టం. మరి ముఖ్యమంత్రి గారు కలిగించుకొని 5వ తారీఖు లోపల మా ఒక్క ఉద్యోగ భద్రత మాకు రావాల్సిన బకాయిలు ఇయ్యకపోతే 5వ తారీఖు నాడు నేను నాయకోటి రాజు మరి గడ్డం మల్లేష్ గౌడ్ గారు 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్లందరినీ అన్ని జిల్లాల సంఘ నాయకులను సంప్రదించి అమర నిరాహార దీక్ష కూర్చుంటేందుకు కూడా అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఓపిక వహిస్తూ శాంతియుతంగా మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎక్కడ కూడా వ్యతిరేకంగా మేము స్లోగన్స్ కానీ వ్యతిరేకంగా ఎక్కడ కూడా పనిచేయలేదు. మా ఒక ఓపిక నశించినాడు. మరి దానికి ప్రభుత్వమే బాధ్యత అవుతుంది తప్ప ఏ డీలర్ కూడా బాధ్యత కాదని మీ ద్వారా మేము చెప్తున్నాం. మరి ఈనాడు 17,000 చిల్లర డీలర్లు ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా ఎన్ని రకాలుగా ప్రెషర్ చేసినా ఇప్పటి వరకు కూడా డీడీలు కట్టకుండా ఈనాడు మా నాయకత్వం మీద ఆధారపడి మరి ఈనాడు ప్రభుత్వం ఇస్తుంది అనే ఆశతో మరి ఇప్పటి వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తున్నందుకు ప్రతి ఒక్క డీలర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డీలర్ కూడా నా తరపు నుంచి శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా కల్పించుకొని మా యొక్క ఉద్యోగ భద్రత మాకు రావాల్సిన బకాయిలు కూడా అతి తొందరనే ఇస్తుందని మేము ఆశిస్తూ మరి నాడు ప్రభుత్వము మా యొక్క కోరిక 5వ తారీఖు లోపల తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉధృతంగా ముందుకు పోతందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి దీనికి బాధ్యత వహించవలసిన అవసరం కూడా ప్రభుత్వాందే తప్ప ఏ డీలర్ది కాదు. మరి ఈనాడు 35-40 ఏళ్ల నుంచి ఈ వ్యవస్థలో మేము పనిచేస్తూ మరి ఈనాడు కడుపు గాలి రోడ్డు మీదకి వచ్చినామంటే ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడం మరి మమ్మల్ని చిన్న చూపు చూడడం అనేది ప్రభుత్వం ఆలోచన ఇది సరైంది కాదని నేను నాయకోటి రాజుగా డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మరి ఒకసారి ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. మరి ఇప్పటి వరకు కూడా కల్పించుకొని మేము డీలర్లు అంటే సామాన్యులు గారు ప్రతి ఒక్క ప్రజలలో ఉన్నటువంటి డీలర్లు ప్రజలలో ఉండి పనిచేసే వాళ్ళము. ప్రభుత్వంలో ఏకైక ఉన్నటువంటి ప్రజలతోని సంబంధం ఉన్నటువంటి ఎవరు అంటే ఈ ప్రభుత్వంలో పనిచేసేవారు కేవలం డీలర్లు తప్ప ఇంకోరు గారని మీ ద్వారా నేను చెప్తూ మరి నాడు డీలర్లు అనుకుంటే అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా చేంజ్ చేసే ఒక సత్తా కూడా డీలర్లకు ఉన్నది భారతదేశ వ్యాప్తంగా కూడా. మరి నాడు డీలరు ప్రతి ఒక్క పేద ప్రజల గుండెల్లో ఉండి వారి మంచి చెడ్డలు చూస్తూ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి మంచితనం మాకున్నటువంటి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాలను తెగదెంపు చేసుకుంటుందా ప్రభుత్వం మరి పిలిచి మా ఒక్క న్యాయమైన కోరికలు తీరుస్తుందని మీ ద్వారా నేను కోరుతూ మరి నాడు భారతదేశంలోని అవమానం మరి అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు తెప్పించిన ఘనత మా ఒక్క డీలర్లది. ఈనాడు ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వానికి కూడా మరి ప్రజా పంపిణీ గురించి ఎక్కడ కూడా అవార్డ్స్ రాలే. మరి ఈనాడు మన తెలంగాణ ప్రభుత్వానికి అనేక అవార్డ్స్ రావడం జరిగింది. మరి అవార్డ్స్ కూడా మేము ఎంతో కష్టపడితేనే అవార్డ్స్ వచ్చినాయి తప్ప మీరందరూ కూడా ఆలోచించి మరి ముఖ్యమంత్రి గారిని మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించి భారతదేశంలోని ఆదర్శమైన ముఖ్యమంత్రి గారు అని అనిపించుకోవాలంటూ మరి అదే విధంగా మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించినట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లారీలతోని మీకు పాలాభిషేకం చేస్తాను కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు మా కోరిక తీర్చకపోతే 5వ తారీఖు నాడు అన్ని జిల్లాల కార్యవర్గాలను పిలిపించి ఎప్పుడు ఎక్కడ కూర్చొని ఈ యొక్క అమర నిరాహార దీక్ష ప్లేస్ అనేది కూడా మేము డిసైడ్ చేస్తామని మీ ద్వారా మేము చెప్తూ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇవాళ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పజి ఇప్పడము మహిళా సంఘాలను మిస్గైడ్ చేస్తుంది ప్రభుత్వం. దీంట్లో గతంలో వచ్చినట్టు మళ్ళీ చాలా వస్తువులు ఉన్నాయి, దాదాపు మంచి ఇన్కమ్ ఉంటుందని వాళ్ళ ఆశతో వస్తున్నారు. మరి చాలా మంది కూడా జిల్లాలో చాలా మంది కూడా మహిళా సంఘాలు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూపులు కానీ
మరి మీరే సాలిసాలని కమిషన్ కు పనిచేస్తున్నారు. మరి మేము వచ్చి ఇలా చేయాలంటే కష్టము. ఇప్పుడు వచ్చి ఈ డస్ట్ లో మేమేం పని చేస్తాము, మేము చేసుకుంటున్నటువంటి కార్యక్రమం మంచిగా ఉన్నది, మరి ముందుకొచ్చి దీంట్లో వచ్చి మేమెందుకు నష్టపోతామనే ఆలోచనతో దాదాపు 80% కూడా ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మహిళా సంఘాలు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూపులు కూడా ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఏంటంటే డీలర్లను అణచివేయాలి, ఎట్టి పరిస్థితుల మేము నెగ్గాలి, ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ఆగొద్దు అని చెప్పడానికే ఈ యొక్క ఎత్తుగడ వేసింది తప్ప వాస్తవంగా బీద బడుగు వర్గానికి సంబంధించిన ప్రజలకు ఇవ్వాలనుకుంటే మా యొక్క సమస్యలు తీర్చి అయ్యింది అయిపోయింది, మీరు అవసరమైతే 24 గంటలు కూడా పంపిణీ చేసి అవసరమైతే